నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. యుపోరియా ఈ సినిమా అనేది ఒక సినిమానే కాదు, ఇది ఒక సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. సో మరి ఫిబ్రవరి 6, 2026లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఈ స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే సో ఈ సినిమాని సినిమాలా కాకుండా ప్రస్తున్నటువంటి సమాజానికి ఇది ఒక హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా యువత తప్పుదారిన పడితే వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో మరి ఒక యువత తప్పుదారి పడుతున్నారు అని అంటే ప్రధానంగా మనకి కనిపించేవి సమస్యలు ఏవైనా ఉన్నాయంటే రెండు. ఒకటి, సోషల్ మీడియా ఇంపాక్ట్ ద్వారా యువత చెడిపోతున్నారా అంటే మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్ అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మరొకటి ఏదైనా ఉంది అంటే డ్రగ్స్ కి సంబంధించి కానీ, లేకపోతే కొకైన్ కి సంబంధించి కానీ, మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ ఏదైతే ఉంటుందో ఈ ఇంపాక్ట్ అనేది కూడా యువత మీద ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించినటువంటి అంశం బేస్ చేసుకుని వచ్చినటువంటి సినిమానే యుపోరియా. సో ఇందులో నటీనటులు కూడా వారి యొక్క నటనతోని ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు అని అంటే మాటల్లో చెప్పలేవు. సో మరి గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ ఇప్పుడు ఒక సెన్సేషన్ గానే మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కుటుంబ పరంగా తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో అందరూ కలిసి చూడాల్సినటువంటి సినిమానే యుపోరియా సినిమా. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ సినిమాని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఎందుకు అని అంటే కూడా తమ పిల్లలు ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉండరు, సో బయట ఉన్నట్టే ఇంట్లో కూడా ఉండరు అనే విషయం పేరెంట్స్ కి అందరికీ తెలిసినప్పటికీ కూడా బట్ ఒకసారి వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఎంతవరకు కేరింగ్ కానీ ఎంతవరకు వాళ్ళ చూపు ఉండాలి అనేది ఈ సినిమాలో క్లియర్ గా చూపించడం జరిగిందనమాట. అంటే యువత పక్కదారి పట్టడానికి గల కారణాలు ఒకటి అయితే, వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనేది ఇంకో సెగ్మెంట్ అయితే, పేరెంటింగ్ కూడా ఎంత అవసరం అంటే అసలు పేరెంటింగ్ ఎలా ఉండాలి ఏంటి, అసలు పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని వీళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు ఎలా మార్చుకోవాలి, ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ ను కూడా ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు గుణశేఖర్. సో మరి ఒక్కసారి ఆ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీలోకి వెళ్లే ముందు 2022లో జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఏదైతే ఉందో దాని ఆధారంగా రూపొందించినటువంటి చిత్రమే ఈ యుపోరియా సినిమా. సో ఇందులో భూమిక, అలాగే సారా అర్జున్, సో వీళ్ళంతా కూడా నటినట్లుగా ఉన్నారు. సో నాజర్ కానీ, గౌతమ్ మీనన్ కానీ వారంతా కూడా వారి యొక్క నటనతోని ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. సో ఇక మ్యాటర్ లోకి వెళ్తే సారా అర్జున్, సో చైత్ర అనే ఒక క్యారెక్టర్ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటుంది. సో ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ అంటే ఒక సివిల్ సైడ్ వెళ్ళాలి అనేది ఆ అమ్మాయి డ్రీమ్. సో ఆ దిశగా అమ్మాయి చదువుకుంటుంది, ఆ దిశగా అమ్మాయి తన గోల్ వైపు వెళ్తూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఫ్రెండ్ కాల్ చేసి సో మనం ఒక పార్టీకి వెళ్దాం అన్నప్పుడు సో అమ్మాయి మొదటగా అంగీకరించదు, కానీ పేరెంట్సే నీకు కూడా అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్ తో కలిసి ఒక పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ పార్టీలో జరిగినటువంటి అంశమే ఈ యుపోరియా అనమాట. సో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధనవంతుల యొక్క పిల్లలు చైత్రాన్ని చూసి ఆ అమ్మాయి మీద మనసు పారేసుకొని ఆ అమ్మాయిని ఎలా అయినా సరే శారీరకంగా లోబర్చుకోవాలి అని ఒక దురుద్దేశంతోనే అమ్మాయితో మొదటగా స్నేహ సంబంధం కంటిన్యూ చేసి ఆ తరువాత అంటే ఇదంతా కూడా ఆ పార్టీలోనే జరిగిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఆ అమ్మాయిని కారులో తీసుకెళ్లి ఆ తర్వాత ఆ అమ్మాయి పైన వీళ్ళు చేసినటువంటి ఆ రేపటం ఏదైతే ఉంటుందో అదంతా అంటే అప్పటి వరకు స్టోరీ, ఆ తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో ఆ అమ్మాయి తర్వాత ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన ఒక 2 days తర్వాత ఆ అమ్మాయి యొక్క పరిస్థితిని అబ్జర్వ్ చేసినటువంటి పేరెంట్స్ ఆ అమ్మాయిని గట్టిగా నిలదీయటంతో అసలు విషయం బయటకు చెప్పడంతో తల్లిదండ్రులు ఫస్ట్ ఆ అమ్మాయిని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి అనుకుంటే ఆ అమ్మాయి మాత్రానికి స్టాండ్ తీసుకొని ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పకూడదు, ఎందుకు మనం ఈ విషయంలో స్టాండ్ తీసుకోకూడదు, నేనేం తప్పు చేస్తాను, ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళకూడదా, ఒక ఆడపిల్ల పార్టీలకు వెళ్ళకూడదా, వెళ్తే ఇలా చేస్తారా అనే ప్రశ్న ఆ అమ్మాయి తెర మీద చూపించినటువంటి ఆ విజువల్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక గూస్ బంప్స్, ఇట్స్ లిటరల్లీ ఎమోషనల్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఒక ఆ తర్వాత వాళ్ళు స్టేషన్ కి వెళ్ళటం, స్టేషన్ లో కంప్లైంట్ వేయటం, సో ఆ తర్వాత ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నటువంటి ఆ పిల్లలు, మిగతా పిల్లలు వీళ్ళంతా కూడా టీనేజర్స్ వాళ్ళే అనమాట. సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, సో వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా కమిషనర్ బయట పెట్టడం, సో ఈ రప్చర్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే మెయిన్ అంటే న్యాయం అనేది డబ్బున్నోళ్ళకైనా లేకపోతే పేదవాళ్ళకైనా అందరికి ఈక్వల్ అనేది ఈ సినిమా ద్వారా ఒకటి చూపించడం జరిగింది. ఎందుకంటే తప్పు చేసిన వాడు డబ్బున్నోడి పిల్లోడైనా కానీ, లేకపోతే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి కానీ, లేకపోతే కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి పిల్లోళ్ళైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా న్యాయం ముందు అందరూ సమానమే అన్నట్టుగా కూడా ఒక ఎలిమెంట్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ వల్ల, మాదక ద్రవ్యాల వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనేది ఇంకో ఎలిమెంట్ గా ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అని అంటే తమ పిల్లలు ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉండరు, బయట ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, వాళ్ళు రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్తున్నారు అని అబ్జర్వ్ చేయడం అనేది
ఇంకొకటి అయితే ముఖ్యంగా పేరెంటింగ్ కి సంబంధించి అంటే తమ పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తల్లిదండ్రులు తీర్చడం అనేది వాళ్ళ బాధ్యత. కానీ వాటికి మించి అంటే అవసరాలకు మించి పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చినా కానీ, అవసరాలకు మించి పిల్లల చేతిలో డబ్బు కానీ లేకపోతే మిగతా అన్ని అంశాలు కూడా వాళ్ళకి సమకూర్చితే వాళ్ళకి కష్టం విలువ తెలియదు, ప్రేమలు అభిమానాలు విలువ తెలియదు, ముఖ్యంగా రిలేషన్స్ వాల్యూ తెలియదు, అన్నిటికి మించి ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనే విషయం తెలియదు అని చెప్పడం కూడా ఈ సినిమాలో క్లియర్ గా చూపించడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ పిల్లల జీవితం ఏ విధంగా నాశనం అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళటం, వాళ్ళకి దాదాపుగా 20 ఏళ్ల జైలు శిక్ష పడటం. సో అక్కడ కూడా జైల్లో అంటే ఇక్కడ ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం ఉంటుందా అంటే లోపల ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఇంకా కూడా క్రూరంగా తయారవుతారు. సమ్వేర్ ఎవరో 100-1 మారుతారు తప్ప రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ అలాగే తయారవుతారని కొన్ని విజువల్స్ కూడా మనకి కంటికి కట్టినట్టుగా అక్కడ క్లియర్ గా చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎండ్ ఆఫ్ ద డే సో భూమిక అంటే ఎవరైతే ఆమె ఒక విద్యా సంస్థకి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఆ క్యారెక్టర్ పరంగా సో ఈ విషయంలో తప్పు జరిగినటువంటి విషయంలో ఆమె కొడుకు కూడా ప్రధాన నిందితుడు కాబట్టి ఆమె తనకు తానుగా స్వయంగా శిక్ష వేసుకొని తనకి తానుగా ఒక అంశాన్ని తన మీద వేసుకొని తనే కోర్టుకు వెళ్ళి సో ఈ రోజు నా పిల్లోడు ఇలా అయ్యాడు, ఈ రోజు మా పిల్లలు ఇలా అయ్యారు, సో ఈ రోజు మా బాబు ఇలా అయ్యాడు, ఈ తప్పు కారకులైనటువంటి తన తప్పు ఎంత ఉందో యాజ్ ఎ పేరెంట్ గా మా తప్పు కూడా అంతే ఉంది అన్నట్టుగా కూడా ఆమె కూడా కోర్టులో వాదించినటువంటి తీరు కూడా నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఎమోషనల్ చేసిందేమో అనిపించింది. సో ఓవరాల్ గా యుపోరియా మూవీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే ఇంత ముందు చెప్పినట్టు దీన్ని ఒక సినిమాలా కాకుండా ఇది ప్రస్తుతం సమాజానికి ఒక హెచ్చరిక లాగే మనం చూడాల్సింది. ఎందుకంటే పిల్లల విషయంలో ఒక చిన్న తప్పు జరిగితే దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళ లైఫ్ మీద కానీ, వాళ్ళ కెరియర్ మీద కానీ, వాళ్ళ జీవితాల మీద కానీ, ఎంటైర్ ఫ్యామిలీ మీద కానీ ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళ కట్టినట్టుగా గుణశేఖర్ చూపించడం జరిగింది. సో దయచేసి ఈ ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతల్ని కరెక్ట్ గా నిర్వర్తించి ఇది తప్పు ఇది రైట్ అని తెలుసుకుంటే జీవితాలు ఎంత బాగుంటాయి అనేది మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా పాటించకపోతే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందని చూపించడం మాత్రం ఈ సినిమా ప్రధాన ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి సినిమా ఇది.